హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్న విశ్రుతి డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. దానికోసం ఏమేమి తీసుకువెళ్ళాలని చాలామంది అడుగుతున్నారు. ఫారాలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి. బీడీలకు సెపరేట్ అనేది ఫారం ఉంది, బీడీల పెన్షన్ కోసం అప్లై చేయడానికి. అలాగే వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు అప్లై చేయడానికి సపరేట్ ఒక ఫారం ఉంది. సో ఆ ఫారం ద్వారా మీరు అప్లై చేసుకొని చేయొచ్చు అనమాట. దానికి మీరు మీ ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు, అలాగే బ్యాంక్ బుక్, అలాగే రేషన్ కార్డు ఇవి పెడితే సరిపోతుంది. వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఒకవేళ వితంతు అయితే వితంతుకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గుర్తింపు ఉంటుంది కదా, దాన్ని జత చేస్తే సరిపోతుంది అన్నమాట. వీటిని జత చేసి మీరు సెక్రటరీ గారికి అప్పచెప్తే వాళ్ళు అనేది పైనకి రెఫర్ చేస్తారు. అర్హులు ఎవరో పైన అధికారులు అనేది డాక్యుమెంట్స్ ఆధారంగా మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మిగతా ఏమైనా అప్డేట్ కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.